రికార్డెడ్ ఫిగర్సే చెప్తా ఉన్నాను నేను. 23-24లో 38,682 కోట్లుంటే 24-25 వచ్చేటప్పటికి 60,285 కోట్లు, అంటే 21,603 కోట్లు పెరిగాయి అని చెప్తున్నారు. సో దీనివల్ల మీరు గవర్నమెంట్లోకి రాగానే మీ రెవెన్యూ డెఫిసిట్ విపరీతంగా పెరిగిపోయింది అని అడుగుతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాల్సింది ఏంటంటే, మేము గవర్నమెంట్లోకి వచ్చేటప్పటికి ఆ రోజు ఆర్థిక సంవత్సరం 2.5 నెలలు మీ చేతిలో ఉంది. 2 నెలల్లోనే 26,441 కోట్ల రూపాయలని మీరు రెవెన్యూ డెఫిసిట్ని చేశారు. నేను ఇచ్చేవన్నీ కూడా కాగ్ నంబర్స్ ఇస్తాను, మీకు కావాల్సిన పేపర్స్ ఉంటాయి చాలా క్లియర్గా కాగ్ నంబర్స్. అంటే 2 నెలల్లోనే 50% డెఫిసిట్. ఆ జూన్ 12 నెలలు, ఆ 12 రోజులు తీస్తే మరో 3-4 వేల కోట్లు ఉంటుంది. అంటే దాదాపు 30,000 కోట్ల రూపాయలు, 60,000 కోట్లలో 30,000 కోట్ల రూపాయల్ని 2 నెలల్లోనే చూపించినటువంటి ఘనత మీది. మీ వారసత్వం కాదని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మొత్తం రెవెన్యూ డెఫిసిట్ కారకులు మీరు. మళ్ళీ ఆ బురదను తీసుకొచ్చి మా మీద వేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాని పర్యవసానమే ఫిస్కల్ డెఫిసిట్ కూడా పెరగడం అనేటువంటిది. అంతే తప్ప ఏదో అన్యూజువల్గా పెరిగినటువంటి పరిస్థితి లేదు. దీనికి ఎవరైనా సమాధానం చెప్పాల్సి ఉంటే మీరు, మీ తరఫున ఆనాటి ఆర్థిక శాఖ మంత్రి గారు ఎందుకు ఆ 2 నెలల్లోనే ఇంత రెవెన్యూ డెఫిసిట్ పెరిగింది అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేస్తే తెలుసుకుంటాం మేము కూడాను. ఇంకోటి ఏంటో కొత్తది తీసుకొచ్చారు ఆయన. ప్రభుత్వం